నన్ను చూస్తున్నారు కొంతమంది, చేతిలో కెమెరా ఇట్లా పెట్టుకొని పోతా ఈ రోడ్డు మీద, ఎవడు చూడట్లేదు ఇంకా, కొచ్చేపు అయిన తర్వాత చూస్తారేమో నాకు తెలిసి. సో ఇదైతే అప్సి కూడా లొకేషన్. నా ధైర్యాన్ని చెక్ చేసుకుంటున్నా ఫస్ట్ నేను పబ్లిక్ లో మాట్లాడడానికి. రియాక్షన్ ఉన్నా ఉన్నా అన్న చూడట్లే కదా, ఇప్పుడే ట్రాఫిక్ సిగ్నల్ అయిపోయినట్టుంది, అందరు వస్తున్నారు. జొమాటో అన్న కూడా చూడట్లేదు కదా. సో ఇప్పుడు నేను ఎన్జిఆర్ఏ మెట్రో స్టేషన్ దగ్గరికి పోతున్నా. ఉంది కొంచెం అయితే భయం ఉంది, కానీ ఇప్పుడైతే కొంచెం అయితే పోయింది, కొంచెం ఉంది అంతే. సో ఇట్లా బయటకు వచ్చి ఒక కెమెరా పట్టుకొని మాట్లాడడం అంటే ఒక నాకైతే ఒక అచీవ్మెంట్ లాగానే అనిపిస్తుంది. మినిట్ అవుతుంది, ఇంకెవరు మనకి చూసలే, మాక్సిమం నన్ను పట్టించుకోవట్లే. మనం ఏదైనా చెయ్యాలనుకున్న ధైర్యం ఉండాలి. ఫస్ట్ పక్కన వెహికల్స్ చెక్ చేసుకోవాలా. ఒక ఆంటీ వస్తుంది, ఏముండదు, చూస్తుందా లేదా, చూసలేదు కదా, పట్టించుకోవద్దు బాయ్. మనం కూడా ఇట్లా బయట నేను బ్లాగ్ తీయటానికి కారణం ఏంటంటే, ఫస్ట్ నాకు ధైర్యం ఉందా లేదా. నన్ను చూస్తున్నారు కొంతమంది, నేను కెమెరా పట్టుకొని చూస్తున్నా, నేను వాళ్ళకి వెళ్ళి మాక్సిమం ఇట్లా చూసి స్మైల్ ఇస్తా అంతే. వాళ్ళతో అక్కడితో డైవర్ట్ అయినా అనుకో, మనకి ఇంకా భయం అవుతుంది. వాళ్ళని పట్టించుకోకుండా బయటకి ఇట్లా చూసి వదిలేయాలి అంతే. సో వాళ్ళు మనల్ని ఒక సెకండ్, ఒక 10 సెకండ్లు చూస్తారు అంతే. ఆ 10 సెకండ్ దాకా కూడా ఏం కాదు చేసిన. నేను కూడా పబ్లిక్ లో ఇట్లా కెమెరా పట్టుకొని మాట్లాడతా అనే నమ్మకం నాకు వచ్చింది. చలో మరి బాయ్, రైట్. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.